ఇంత చేసినప్పుడు ఎందుకు ఎక్కడ దెబ్బ కొట్టింది మరి ఎలక్షన్? అరే మీరు బాగున్నారా? ఏదో ఒక పాయింట్ అట్లా కాదు, 1.8% తక్కువ వస్తే దెబ్బ కొట్టేట ఓకే కాదు. ఎన్నడన్నా ఈ దేశ చరిత్రలో 50% కంటే మంది ఏదైనా పార్టీని ఒక్కసారి ఎప్పుడు నా 1972లో వెస్ట్ బెంగాల్ విమోచనప్పుడు బంగ్లాదేశ్ విమోచనప్పుడు 51.9 వచ్చింది. తర్వాత ఎప్పుడు రాలేదు ఏ పార్టీ కూడా. ఎప్పుడు వచ్చినా 40%, 35%, 36%, అంతే కదా. అంటే మిగతా వాళ్ళంతా వ్యతిరేకమే కదా. అంటే ఇవాళ నీకు 1.8% ఎక్కువ రాగానే నువ్వు గొప్పను అయిపోయినావు, ఇక మిగతా వాళ్ళంతా చచ్చిపోయిన పాములా. ఏం మాట్లాడతాడు ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో ఎమ్మెల్యే సీట్ వచ్చిందా? ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ 2 ఎలక్షన్లలో ఎప్పుడైనా ఎవరైనా గెలిచారా? ఆయన పీసీసీగా ఉండగా 5 బై ఎలక్షన్లు వస్తే డిపాజిట్లు పోయినాయా? ఏం మాట్లాడతాడు? ఇది రాజకీయాలు కామను. ఒక ఇందిరాగాంధీ ఒక ఎమర్జెన్సీ పోతే మొత్తం దేశం అంతా పోయింది. అదే మళ్ళీ 80లో నీవు తప్పని వేస్తారు తప్పుతా. ఇప్పుడు మన్మోహన్ ప్రభుత్వంలో పనులు చేశారు, సో అయినా పోయింది. ఎంత పోయింది? తెలంగాణ ఇచ్చాం, పోయింది. ఎందుకు? నమ్మకం పోయింది. అత్యంత తక్కువ పార్లమెంట్ ఒక్క నిమిషం అత్యంత తక్కువ పార్లమెంట్ సీట్లు దేశంలో వచ్చింది ఎప్పుడు? 2014 కదా. అందుకోసం రాజకీయాలు వేరు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో మనం ఏ మేరకు మంచి చేద్దామనే ఆలోచన, సంకల్పం, కమిట్మెంటు, కన్సర్న్, అందుకే రాజకీయాలు కావాలి. లేకపోతే ఓకే, మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా పరాజయం తప్పదని ఒక సెంటిమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాజేస్తుందని చెప్పి కూడా టాక్ ఉంది. అవునయ్యా, ఇది అబద్ధమని మీరు అనుకోవచ్చు, మీ పర్సెప్షన్ కావచ్చు, లేకుంటే జనం పర్సెప్షన్ కావచ్చు. నేను పూర్తిగా చెప్తాను కదా. ఇంటర్ రివర్ వాటర్ నదుల అనుసంధానం ఏం చేస్తున్నారు? గోదావరి నీళ్ళు బాగుంది. మొదటి నుంచి అపోజ్ చేసుకుంటూ వస్తున్నాం. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు బీజేపీ చేస్తే నో అని చెప్పాను. టీఆర్ఎస్ నాయకుడు మొదటి నుంచి చెప్తున్నాడు. ఏం చేశారు? బడ్జెట్లో డబ్బు ఇది చేశారు దీనికోసం, ఆఫీస్ కోసం. ఇంకేం లేదు, ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, ఆఫీసు లేవు. టీఆర్ఎస్ ఎంపీలు అంతా గోల పెడితే అప్పటిదప్పుడు హైదరాబాద్లో ఒక ఆఫీస్ అని పెట్టి, ఎందుకంటే బడ్జెట్లో పెట్టేప్పుడు ఏదైనా ఉండాలి కదా. అట్లా చేస్తే దాని అర్థమైంది ఎక్కడో రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం చేసే ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ చేస్తున్నది దాన్ని అడ్డుకోవాలి. నువ్వు రేపొద్దున కదా, ఇది ఇదివరకైతే ఉండే 10 సంవత్సరాలు ఉండే కదా. ఇప్పుడు అట్లనే పెడితే ఏం చేస్తాం? ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవుతున్నది, మనం అని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తీసుకొచ్చాం. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, దేశమంతా ఉన్నారు. అప్పుడు ఈ మాట చేస్తే ఏమంటాం? అటువంటిది కాకుండా ఉండడానికి మనం అప్రమత్తంగా ఉండాలి, మనం పార్లమెంట్లో సంఖ్య ఉండాలి, మన వాణి వినిపించాలి, మన హక్కులు కాపాడుకోవాలని చెప్పడం తప్పుందా? ఇప్పుడు బీజేపీ ఉన్నది, ఇప్పుడు ఏదో ఇట్లా అంటున్నారని టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద అనుమానం వ్యక్తం చేయడం, ఆరోపణ చేయడం కంటే బీజేపీ మరి ఇది రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్న అంశాలు ఏమన్నా క్లియర్ చేసిందా? నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చిందా? దేనికన్నా కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? ఎందుకు? నీకు అవకాశం ఉండి చేసేటివి కూడా చేయలేక ఎటువంటి ప్రభుత్వం 9.5 సంవత్సరాల తర్వాత మహిళా బిల్లు మీద పార్లమెంట్లో పెట్టి, అది కూడా మహిళల్లో ఓబీసీలకు పెడదామని అంటే అవకాశం ఇవ్వకుండా చేసింది. సరే, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటేనే కాదన. అంటే హైదరాబాద్ సంబంధించి ఉమ్మడి రాజధానిగా ఇప్పుడు ఇంకొక 1-2 months అయితే అయిపోయింది అంటాడు. 10 సంవత్సరాలు పూర్తవుతాయి. ఎక్స్టెన్షన్ చేస్తున్నారని మీకు ఏమైనా సమాచారం ఉందా? ఎందుకు ఆయుష్ను మళ్ళీ రాజేస్తారు? మాకేమున్నది అనేది మేము చెప్తాం కదా, లేకపోతే ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా వీళ్ళు చేసే అవకాశం ఉంది. దాన్ని ఎదిరించడానికి, మనం కాపాడుకోవడానికి మనకి పార్లమెంట్లో ఎక్కువ సంఖ్య ఉంటే నోరు మూయించవచ్చు అని అంటున్నాం, అంతే కదా. అది తప్ప? ఇద్దరు చేసిండ్రా? ఇద్దరు చేయలేదా? ఈ చేసేటి చేసిండ్రా? చెప్పంది చేస్తున్నారు కదా, చెప్పినే చేస్తలేరు కదా. చెప్పని కూడా వచ్చే అవకాశాలను తట్టుకోవడానికి అప్రమత్తంగా ఉండండి అని జనాలకు చెప్పడం తప్ప? అది సెంటిమెంటా? ఆ సెంటిమెంట్ అనేది దేనికోసం? తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భూభాగం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం. అది తప్ప